బీజేపీ సెకండ్ లిస్ట్ విడుదల. బీజేపీ పార్టీ రెండో లిస్టు కూడా విడుదలైంది. మరి గోడం నగేష్ ఆదిలాబాద్ నుండి, గోమాస శ్రీనివాస్ పెద్దపల్లి నుండి, రఘునందన్ రావు మెదక్ నుండి, డీకే అరుణ మహబూబ్ నగర్ నుండి, శానంపూడి సైదిరెడ్డి నల్గొండ నుండి, సీతారాం నాయక్ మహబాద్ నుండి, మొత్తానికి మహబూబాద్ నుండి ఎంపీలుగా వాళ్ళకు సీట్లను ప్రకటించడం జరిగింది. మరి ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఎవరెవరికి టికెట్లు ఇస్తారు ఏంది అని చెప్పేసి ఆలోచనలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి మొత్తానికి అయితే మరొక 6 సీట్లను ప్రకటించడం జరిగింది. ఇక మొత్తానికైతే దేశవ్యాప్తంగా 72 మంది అభ్యర్థులతో కొత్తగా నిన్న రిలీజ్ చేశారు. అందులో మొత్తంగా 15 స్థానాలు తెలంగాణలో ఫైనల్ అయిపోయినాయి. తెలంగాణలో 15 స్థానాలు ఫైనల్ అయిపోయినాయి. మరి 2 పెండింగ్లో ఉన్నాయి. ఆ 2 కూడా ఎప్పుడు కేటాయిస్తారు ఏందని చూడాలి. ఎందుకంటే వరంగల్లో ఆరూరు రమేష్కు టికెట్ కన్ఫర్మ్ అయింది అనుకున్న క్రమంలో నిన్న ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ప్రయాణం చేస్తున్న క్రమంలో ఆయన మీద దాడి జరిగింది. బీజేపీ నాయకులు దాడి చేశారు. మరి ఆరూరు రమేష్ బీజేపీలోకి వస్తుండు అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకొని వరంగల్ టికెట్ ఆరూరు రమేష్ కోసం కేటాయించారు. అసలు నిన్న ఆరూరు రమేష్ పేరు కూడా ప్రకటించేటువంటి పనిలో ఉన్నప్పుడు సమయానికి ఆయన ఎర్రబెల్లి దయాకర్ రావుతో హైదరాబాద్ పోతున్నాడని తెలుసుకున్నాడు. బీజేపీ వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్లో ఉంటాడా బీజేపీలోకి వస్తారా అనే విషయం కన్ఫర్మ్ కాక ఆయన వాహనం మీద దాడి చేయడము, ఆయనను చొక్కా గుంజడం వల్ల ఆయన చొక్కా చినిగిపోవడం ఇవన్నీ జరిగినాయి. మరి ఇప్పుడు వరంగల్ టికెట్ అనేది ఆరూరు రమేష్ కన్ఫర్మ్ అవుతుందా లేదు అని అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాడా అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. మరి వరంగల్ టికెట్ ఆరూరు రమేష్కు కేటాయించేటువంటి ఛాన్స్ ఉంది. ఖమ్మం టికెట్ జలగం వెంకట్రావుకి ఇస్తారు అనేది కన్ఫర్మేషన్లో ఉంది. లోక్సభ అభ్యర్థుల 2వ జాబితాను బీజేపీ అధిష్టానం బుధవారం రిలీజ్ చేసింది. ఇందులో 72 మందికి అవకాశం కల్పించారు. ఇప్పటికే మొదటి జాబితాలో రాష్ట్రంలోని 9 సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ తాజాగా విడుదల చేసిన 2వ జాబితాలను 6 పేర్లను ప్రకటించింది. మరి ఆదిలాబాద్ టికెట్ను గోడం నగేష్కు కేటాయించగా పెద్దపల్లి స్థానంలో గోమాస శ్రీనివాస్కు అవకాశం కల్పించింది. మెదక్ టికెట్ను రఘునందన్ రావుకు, మహబూబ్ నగర్ టికెట్ను డీకే అరుణకు, నల్గొండ స్థానాన్ని శానంపూడి సైదిరెడ్డికి, మహబూబాద్ని సీతారాం నాయక్కు కేటాయించింది. మరి పెండింగ్లో ఉన్నటువంటి వరంగల్ అలాగే ఖమ్మం ఆరూరు రమేష్కు జలగం వెంకట్రావు కూడా కన్ఫర్మ్ అయితే అని అంటున్నారు. మరి ఏందో అని చూడాల్సిన అవసరం. ఏది ఏమైనా మరి డీకే అరుణ గారికి సంబంధించిన విషయంలో మహబూబ్ నగర్లో లాస్ట్ టైం గద్వాల నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి బీజేపీ అధికారంలోకి వస్తే మినిస్టర్ అయితే అనుకున్న క్రమంలో మరి గద్వాలో ఆమె పోటీ చేయకుండా అక్కడ పోటీలోకి దిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అమ్మాయిని ఓడించడం కోసం, కాంగ్రెస్ పార్టీని నిలబడేటువంటి మహిళను ఓడించడం కోసం ఈరోజు ఆమె నిలబడకుండా తన అల్లుడైనటువంటి వ్యక్తికి సపోర్ట్ చేసింది అనేది కూడా అక్కడ మా వార్తలు వినబడ్డాయి. మరి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ రెండింటి మధ్యన పోటీ ఉండే విధంగా బీజేపీ తప్పుకున్నది అనే వార్తలు వినిపించినాయి. మరి ఇప్పుడు మహబూబ్ నగర్ ఎంపీగా నిలబడుతున్న డీకే అరుణ ప్రజలు నమ్ముతారా లేదా? ఎందుకనంటే ఆ డీకే అరుణ విషయంలో మనం చూసినాం, ఎన్నో సినిమాలు ఎన్నో పాటలు కూడా వచ్చినాయి. మరి భరతసింహారెడ్డి బాబు మీరు సల్లంగా ఉండాలనే పాట కూడా మనం చూసినాం. మరి అట్లాంటి గడీల పాలన సంబంధించిన విషయంలో మహబూబ్ నగర్ బయటపడుతుందా లేదో అంటే మళ్ళీ మహబూబ్ నగర్ సీట్ని డీకే అరుణకు అప్పగిస్తారా, ఏం జరుగుతుంది ఏంది అని కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరి గోడం నగేష్ ఆదిలాబాద్ నుండి ఈరోజు బాబురావు ఉన్నటువంటి ప్రాంతం నుండి గోడం నగేష్ ఆదిలాబాద్ నుండి వస్తున్నాడు. మరి బాబురావు బీజేపీలో ఉన్నాడా లేడా, తప్పుకున్నాడా? ఎందుకనంటే మొన్న అమిత్ షా మీటింగ్ కూడా ఆదిలాబాద్ ఎంపీ రాలేకపోయిండు. ఆయన ఎందుకు రాలేదు ఏంది అనే విషయం మీద కూడా ఇప్పటివరకు బీజేపీ నాయకులు ఒక మాట కూడా మాట్లాడలేదు. మరి ఆయన బీజేపీతోనే ఉన్నాడా లేదంటే బీజేపీ నుండి పక్క జరిగేది? మరి నాకు ఎంపీ సీట్ ఇస్తలేరు. రెండవది ఆయన కూడా ప్రధానంగా ఆయన ఆదిలాబాద్ నుండి గెలిచిన తర్వాత ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం కానీ లేదంటే ఆయనకు నిధులు ఇవ్వకపోవడం కానీ ఆయన ఆదిలాబాద్ జిల్లాను డెవలప్మెంట్ చేయడం కోసం ఇలాంటి రూపాయి ఖర్చు కూడా చేయకుండా కేవలం ఆదివాసీలకు లంబాడీలకు లేదంటే గిరిజనులకు మధ్యలో గొడవలు పెట్టించి పక్క జరిగినటువంటి విషయం మాత్రమే కనబడింది కానీ ఆయన ఎక్కడ కూడా అభివృద్ధి చేసినట్టు లేదు. మరి అట్లాంటి విషయంలో ప్రజలు మళ్ళీ నమ్ముతారా లేదారా అని చెప్పేసి ఆయన బాధలో ఉన్నాడు. ఏది ఏమైనా సోయం బాబురావు అనే వ్యక్తి ఈసారి ఆదిలాబాద్ నుండి లేనట్టే. మరి గోడం నగేష్ ఏం హామీల మేరకు రేపు ఆదిలాబాద్లో ఓట్లు అడుగుతారో కూడా చూడాల్సిన అవసరం ఉంది. వీళ్ళ ఆరుగురు కాదు, లాస్ట్ టైం వాళ్ళు ఇప్పుడు రఘునందన్ రావు మెదక్ నుండి టికెట్ తీసుకున్నారు. రఘునందన్ రావు దుబ్బాక నుండి అక్కడ ఎమ్మెల్యేకి చనిపోతే బై ఎలక్షన్లో గెలిచిన తర్వాత బీజేపీ పార్టీ తరఫున బీఆర్ఎస్ను ఇరకాటంలో పెట్టడం కోసం చాలా ప్రయత్నాలు చేసిండు. మరి ఈరోజు అదే దుబ్బాక నుండి మళ్ళీ రఘునందన్ రావు ఓడిపోయి మళ్ళీ ఎంపీగా మెదక్ నుండి వస్తా ఉన్నాడు. మరి దుబ్బాకలో ఓడిపోయినటువంటి రఘునందన్ రావు మెదక్లో నిలబడగలుగుతాడా లేదా? అటు మహబూబాద్ సీట్లో కూడా సీతారాం నాయక్ గారిని ప్రజలు గెలిపించుకునేటువంటి అవకాశం ఉందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అంశం.